హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా స్విమ్స్ వారు బీఎస్సీ నర్సింగ్ వారికి, జీఎన్ఎం వారికి నర్సింగ్ ఆఫీసర్స్‌కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. నో వన్ టు మిస్. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా బీఎస్సీ నర్సింగ్ వారికి అసలు నర్సింగ్ ఆఫీసర్స్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా అంటే నోటిఫికేషన్ రాకోకుండా ఉంది. రీసెంట్‌గా మనం చూసినట్టయితే టీటీడీ వారు ఈ నోటిఫికేషన్ 13వ తేదీ ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. మనకి 15వ తేదీ నుంచి అంటే నిన్న కాక మొన్న 3 డేస్ బ్యాక్ 15 నుంచి ఆగస్ట్ 10 వరకు మనము ఈ సైట్‌లో ఏదైతే ఉందో swimsstp.apnic.లో మనం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనం చూస్తే మనకి బ్యాక్‌లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 24 ఉన్నాయి. బీసీలోను, ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి. ఇవి బ్యాక్‌లాగ్ పోస్టులు. అండ్ ఇప్పుడొస్తున్న పోస్టులు అరౌండ్ 212 ఉన్నాయి. దాంట్లో మనం ఈ కేటగరైజేషన్ చూడొచ్చు. ఓసీ, ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వారిలోనే ఎవరైతే ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 23 పోస్ట్స్. అగైన్ బీసీ, ఓబీసీ వారివి. ఎస్సీ చూడొచ్చు. ఎస్సీ కూడా మనకి కేటగరైజేషన్ 1, 2, 3 ఉంది. దానికి అనుగుణంగా డివైడ్ అయింది. అండ్ ఎస్టీ పోస్ట్. టోటల్ ఇవి 2 కలిపితే మనకి ఆల్మోస్ట్ 236 పోస్ట్‌లకి ఇది నోటిఫికేషన్. మనం చూసినట్టయితే చాలా ఇయర్స్‌గా పర్మనెంట్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇది బిగ్ నోటిఫికేషన్‌గానే, బిగ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరికి ఇది బిగ్ ఆపర్చునిటీ? చాలా మందికి చాలా క్వెషన్స్ ఉన్నాయి. దీనిలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్న వాళ్ళకి 15 మార్కులొస్తాయి అని చెప్పి ఉంది. దానివల్ల చాలా మంది క్వెషన్స్ వస్తారు. ఎవరికి ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వాలిడ్ అని వాటికన్నిటికి బ్రేక్ డౌన్ చేస్తూ ఐయామ్ జస్ట్ బ్రేకింగ్ డౌన్ దిస్ నోటిఫికేషన్. దీంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే వుమెన్‌కి 33 1/3% రిజర్వేషన్ అండ్ డిజేబుల్ వారికి 4% అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 2% అండ్ స్పోర్ట్స్ వారికి 2% ఇది కూడా మెయింటైన్ అవుతుంది. ఈ ఆల్ కేటగిరీస్‌లో అది దాని మీనింగు. ఇది కూడా మెయింటైన్ అవుతుంది. సో, వుమెన్‌కి ఇది వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుంటారో వారు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యుండాలి. లేకపోతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఎవరైతే జీఎన్ఎం చేసుంటారో వారు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అండ్ నర్సింగ్ కౌన్సిల్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుంటారో వారికి 2 రూట్స్‌లో అనమాట. బీఎస్సీ నర్సింగ్ వారు రిజిస్ట్రేషన్ అయ్యుండాలి. లేకపోతే జీఎన్ఎం చేసి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి రిజిస్ట్రేషన్ అయ్యుండాలి. వీరిద్దరూ ఎలిజిబుల్. డిజైరబుల్ అంటే బీఎల్ఎస్ సర్టిఫికేట్స్, ఏఎల్టీఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అండ్ మస్ట్ హావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి ఉంటే ఈ డిజైరబుల్. డిజైరబుల్ అంటే లైక్ ఇవి లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనేం లేదు. వీళ్ళని కొంచెం ఎక్స్‌ట్రా ఎప్పుడైతే టై వచ్చినప్పుడు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డిజైరబుల్. ఒకవేళ బీఎల్ఎస్, ఏఎల్సీఎస్ ట్రైనింగ్ కావాలంటే ఎవరైతే ఎంఎల్హెచ్‌పీలు అండ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో నర్సింగ్ వాళ్ళు, పీహెచ్‌సీస్ వీటన్నిటిలో పీహెచ్‌సీస్, యూపీహెచ్‌సీస్, రూరల్ హాస్పిటల్లు అండ్ దెన్ అర్బన్ హాస్పిటల్లు, ఏరియా హాస్పిటల్ వీటిలో వర్క్ చేస్తుంటారు కాంట్రాక్ట్ బేసిస్‌లో. వాళ్ళందరికీ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐగాట్ కర్మయోగిలో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటి కోర్స్ కంప్లీట్ చేసుకొని యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. అంటే ఇప్పుడు అది చేయొచ్చు. లేకపోతే మనకు ఫుల్ కోర్స్ చేయాలంటే బీఎల్ఎస్‌కి, ఏఎల్సీఎస్‌కి బెంగుళూరు లాంటి ప్లేసెస్‌లో మనకి 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడెళ్లి చేసి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా హెల్ప్ అవుతుంది. దెన్ ఏజ్ లిమిట్ మనం చూసినట్టయితే 18 ఇయర్స్ టు 42 ఇయర్స్. 42 ఇయర్స్. దెన్ ఎస్సీ వారికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీలో మరి ఎకనామిక్ వీకర్ సెక్షన్ వీళ్ళకందరికీ 5 ఇయర్స్ అడిషను, రిలాక్సేషను అంటే 42 + 5 47 అండ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వారికి 3 ఇయర్స్ ఇది. దెన్ ఇంకొకటి ఏమంటే ఎవరైతే స్విమ్స్‌లో పనిచేస్తుంటారో వాళ్ళకి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు 42 + 5 + 5 స్విమ్స్‌లో ఆల్రెడీ 5 ఇయర్స్ ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి ఇంకా 5 ఇయర్స్ కూడా ఇదొస్తుందనమాట. సో, అరౌండ్ 52 ఇయర్స్ వరకు వారికి ఎలిజిబుల్లు. 52 ఇయర్స్ వరకు వాళ్ళకి మిగతా వారికైతే 42 వరకు మనకి ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉన్నా కూడా 47 వరకు వస్తుంది. ఇది ఒక అబ్జర్వేషను. దెన్ రిజర్వేషన్ దీనిలో మనం చూస్తే యాజ్ గవర్నమెంట్ పోస్టులకైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందో సేమ్ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ ఉంటుంది. ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో అదే ఉంటుంది. దానికి మించి మనకు అర్థం చేసుకోవాల్సింది ఒకటేమంటే మనకి ఇది నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది హిందూస్‌కి మాత్రమే. ఇది ఇంపార్టెంట్. మనకి ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే లేకపోతే ఈ ఏజ్ టైమ్ తర్వాత
మనం వెంటనే తీసుకోవాలి. దీనికి అరౌండ్ 10-12 డేస్ వరకు లోపల మనం తీసుకోవచ్చు. మనం రైట్‌గా ట్రైన్ చేసి ఎవరికైతే 8,00,000 కన్నా తక్కువ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుందో వాళ్ళు ఎకనామిక్ వీకర్ సెక్షన్ తెచ్చుకుంటే మనకి ఆ ఎలిజిబిలిటీలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఆంధ్రప్రదేశ్‌లో 7th-10th వరకు చదువుండాలి. ఆంధ్రాలో కాకోకుండా బైఫర్కేషన్ కాకముందు హైదరాబాద్‌లో గాని, తెలంగాణ రీజియన్‌లో గాని, వేరే స్టేట్స్‌లో ఎవరైనా చేసుంటే ఈ 7th-10th వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టన్నా మనం తెచ్చుకోవాలి తహసీల్దార్ దగ్గర. ఇది ఉంటే గిన మనకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మనం డాక్యుమెంట్స్ మనం చూసినట్టయితే మీరు ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ గాని, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ గాని, ఓబీసీ గాని ఏమన్నా కేటగిరీ అవైల్ చేసుకోవాలంటే దానికి కంపల్సిన సర్టిఫికేట్స్ మీరు ఉండాల్సొస్తుంది. ఈడబ్ల్యూఎస్ అయితే 8,00,000 కన్నా అమౌంట్ ఎర్న్ చేస్తున్న వాళ్ళకైతే అదొస్తుంది. దెన్ ఎవరన్నా హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటే గిన సదరం సర్టిఫికేట్‌లో పోయి తీసుకోవాలి. అదొకటుంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అది 19/4/2025కి ముందు వచ్చినవి ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. దెన్ ఎక్స్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి గూడా డిశ్చార్జ్ సర్టిఫికేట్, అక్కడ పెన్షన్ ఆర్డర్ ఏమన్నా ఉంటే అవి తీసుకోవాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎస్పెషల్లీ ద ఎంఎల్‌హెచ్‌పీస్ గాని, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉన్న వాళ్ళు ఎంఎల్‌హెచ్‌పీస్ గాని, లేకపోతే ఏఎన్ఎమ్స్‌గా ఉన్నవాళ్ళు గాని, లేకపోతే స్టాఫ్ నర్సులు గాని, అవి ఎక్కడన్నా కావచ్చు. పీహెచ్‌సీస్ కావచ్చు, సీఎస్‌సీస్ కావచ్చు. వీటిలో గవర్నమెంట్ ఎయిడెడ్ వీటిలో మనం చూసినట్టయితే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి. వాళ్ళకి ఏవేవి తెచ్చుకోవాలో ఇక్కడ చెప్తున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి. తర్వాత వాళ్ళు జాయిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారో ఆ సర్టిఫికేట్ ఒకటి. తర్వాత జాయినింగ్ సర్టిఫికేట్ ఒకటి. తర్వాత వాళ్ళ సాలరీ స్లిప్స్ ఒకటి. ఇవన్నీ వాళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్టయితే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. ఆహ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ వాళ్ళకి తీసుకోవాలి. ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే గిన మనకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ నీట్‌గా చెప్పడం జరిగింది. డేట్ ఆఫ్ పర్సనల్ సర్టిఫికేట్స్ గాని, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ గాని, లేకపోతే సాలరీ సర్టిఫికేట్స్ గాని, లేకపోతే సోషల్ సర్టిఫికేట్స్ అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్స్ గాని ఇవన్నీ తీసుకోవాలా. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూస్తే లెస్ థాన్ 10 నంబర్‌లో ఉన్న వాళ్ళకైతే వితౌట్ ఎగ్జామ్ జరిగిపోతుంది. మోర్ థాన్ 10 తప్పకుండా అంతకంటే ఎక్కువే చేస్తారు కదా! ఇది కంప్లీట్‌గా ఎగ్జామ్ బేస్డ్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుందో మనం తప్పకుండా దీనిలో ఒక ట్రాన్స్‌పరెన్సీని గూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, చాలా మందికి ఒక నోషన్ ఉంటుంది ఏమంటే, ఈ టీటీడీ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ముందే అయిపోతుంది. సరిగ్గా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ అవ్వదు అని. అదంతా ఫాల్స్ నోషన్స్. ఒకవేళ అలాగే జరిగితే గిన మనకి ఇప్పుడు ఆహ్, ఎప్పుడూ ఆగిపోయిన పోస్టులు ఎందుకుంటాయి? అలా ఉండదు. సో, 90% జెన్యూన్‌గా జరుగుతుంది. సో, నా సజెషన్ ఏంటంటే అటువంటి అపోహలకి ఏమి ఎళ్ళకోకుండా యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మినిమమ్ క్వాలిఫైయింగ్ ఆబ్వియస్‌లీ ఓసీకైతే 40%, ఎకనామిక్ వీకర్ సెక్షన్‌కైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ అండ్ లైక్ డిజేబుల్ వాళ్ళకి 30% మినిమమ్ రిక్వైర్మెంట్. బట్ అంతకంటే ఎక్కువ మార్కులే వస్తాయి. ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్ ఇది చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇలా హిందూ రిలీజియన్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే అండ్ రెసిడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండి, హిందూ రిలీజియన్ ఉండి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించినవన్నీ దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ గాని, లేకపోతే హాల్ టికెట్ గాని ఫర్దర్‌గా కమ్యూనికేట్ చేసేది మొత్తం ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చేయడం జరుగుతుంది. swimstpt.ap.nic.inలో అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 100 మార్క్స్‌లో దానిలో 75 మార్క్స్ రిటన్ టెస్ట్ వాటిలో ఉంటుంది. దెన్ 15 మార్క్స్ ఎక్స్‌పీరియన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఈ ఎక్స్‌పీరియన్స్ 15 మార్క్స్ ఎలిజిబుల్ అంటే గిన ఎవరైతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉంటారో వాళ్ళకి. అంటే మరియు ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో కాకోకుండా బయట ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ప్రైవేట్ అంటే ఏదైనా ట్రస్టు కావచ్చు, లేకపోతే ఈపీఐ, ఈఎస్ఐ అబ్లిగేషన్స్ పాటిస్తూ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న వాళ్ళకి ఇంగా ఎక్స్‌ట్రా ఏమంటే గిన ఆ ఆర్గనైజేషన్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రూఫ్‌గా తీసుకురావాలి. ఈ 2 చేయాలి. అట్లా కాకోకుండా ఎవరైతే గవర్నమెంట్ ఈ ఎంఎల్‌హెచ్‌పీస్ గాని, ఏఎన్ఎమ్స్ గాని, లేకపోతే మన స్టాఫ్ నర్సులు గాని వీళ్ళుంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అవసరం లేదు. సో, ఇప్పుడు 500 బెడెడ్ హాస్పిటల్స్‌లో బయట స్టాట్యూటరీ లిమిటేషన్స్‌తో ఫార్మ్ అయిన ఏవైతే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్‌తో ఫార్మ్ అయిన హాస్పిటల్స్‌లో ఎవరైతే తెచ్చుకుంటారో ఒకటి వాళ్ళ
వాళ్ళు అక్కడ పనిచేస్తున్నట్టు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు తీసుకురావాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి ఆర్గనైజేషన్‌ది. ఇవి 2 తీసుకొస్తేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఎన్‌ఓసీ తీసుకొనేసి, మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొనేసి, మీ సీఎఫ్ఎంఎస్ ఐడీతో మీరు పే బిల్స్ అవి పెట్టేసుకుంటే గూడా మీకు జరిగిపోతుంది. అంటే లాస్ట్ 2-3 మంత్స్ మీరు తీసుకొని పెట్టుకోవడం మంచిది. అండ్ ఇంటర్వ్యూ 10 మార్క్స్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది 100 మార్క్స్‌లో ఇది ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఫీ ఓసీ గాని, లేకపోతే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రూ. 2360 బీసీ, ఎస్సీ, ఎస్టీకి రూ. 1770 ఉంటుంది. అండ్ డిజేబుల్ పీపుల్ ఆర్ ఎగ్జెంప్టెడ్ అనమాట ఫీ. ఇది వెరీ ఇంపార్టెంట్. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ జరుగుతుందో ఎక్కువ మంది ఒకవేళ అప్లై చేసినారనుకోండి, ఆ ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు మనకి ఆహ్, డిఫరెంట్ దీనిలో ఈరోజు ఈ టైంకి ఎగ్జాము, రేపు అట్లా అవుతుంది. అట్లా అవుతున్నప్పుడు మనకి దానికి ఒక నార్మలైజేషన్ ఫార్ములాను వాళ్ళు పాటించి, వాళ్ళు డెఫినిట్‌గా ఓ లిస్ట్ తయారు చేసి దానికి అనుగుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది కంప్లీట్ వితిన్ ద జ్యురిడిక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనిలో వాళ్ళు టీటీడీ వాళ్ళు నిర్ణయించిన వాళ్ళ దీని ప్రకారము ఇది జరుగుతుంది. ఎక్కడన్నా మాల్ ప్రాక్టీస్ గాని, అన్‌ఫెయిర్ మీన్స్ గాని ఏదైనా జరిగినట్టయితే మనకి రద్దు చేయడము, తర్వాత మనకి శిక్షించడం కూడా జరుగుతుంది. అటువంటివేం పాల్పడకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దిస్ ఈజ్ జస్ట్ టు ఆహ్, మేక్ ష్యూర్ దట్ ఎవరు దీనికి ఎలిజిబుల్. ఎందుకంటే చాలామంది నాకేమడుగుతున్నారంటే, మేము ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్నాము, లేకపోతే స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నాము. మేము ఎలిజిబులా కాదా అంటే డెఫినైట్‌లీ ఎలిజిబుల్. అండ్ మోస్ట్‌లీ చాలామంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే 1/3% ఆఫ్ ద జాబ్స్ మీకే ఉంటుంది. అది ఏ కేటగిరీలో ఉన్నా ఆ కేటగిరీలో అంత పర్సెంటేజ్ మీకిచ్చి తీరాల్సిందే. సో, ప్రతి ఒక్కరు యూ కెన్ స్టార్ట్ దిస్ అండ్ యూజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఎవరైతే చాలా 4, 5 ఇయర్స్‌గా, 6 ఇయర్స్‌గా గవర్నమెంట్ సెటప్స్‌లో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకిది సువర్ణావకాశం. ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఎవ్రీ 6 మంత్స్ ఆఫ్ కంప్లీట్ సా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి ఒక మార్క్ యాడ్ అవుతుందనమాట. అంటే 15 మార్క్స్ రావాలంటే అరౌండ్ నీకు 6 మంత్స్‌కి 1 ఇయర్‌కి 2 మార్క్స్ వస్తుంది. అట్లా 7 ½ ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంప్లీట్ 15 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడే మనకి మంచి ఇదొచ్చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇది సిలబస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ విల్ డూ వన్ థింగ్. రేపు ఇంకొక వీడియోలో ఈ సిలబస్‌ని నేను బ్రేక్ డౌన్ చేస్తాను. సిలబస్‌ని బ్రేక్ డౌన్ చేసి ఏ ఏరియాస్ ఇంపార్టెంటో, ఏ ఏరియాస్ ఇంకా ఇంపార్టెంట్ కాదు అని కొన్ని మెటీరియల్ కూడా చాలామంది అడుగుతున్నారు. మెటీరియల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఇది ఫస్ట్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ద నర్సింగ్ ఆఫీసర్స్‌కి టీటీడీ వాళ్ళ నోటిఫికేషన్ బ్రేక్ డౌన్ చేయడం అనేది జరిగింది. సో, ఎవరైతే దీనిలో ఇంట్రెస్ట్ అయ్యి దీనికి సంబంధించిన ఫాలో అప్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీరు చూసినట్టయితే నేను ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టడం అనేది జరుగుతుంది. దానిలో జాయిన్ అవ్వండి. సో, యూ విల్ బి గెట్టింగ్ లాట్స్ ఆఫ్ ఫ్రీ క్వెషన్స్ వస్తాయి దానిలో. అండ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ ఇస్తుంది. అండ్ ఈ ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్స్‌లో డిఫరెంట్ స్టేట్స్‌లో గాని, ఎయిమ్స్‌లో గాని ఆహ్, డ ఆహ్, ఎక్కడెక్కడైతే నర్సింగ్ ఆఫీసర్స్‌కి జాబ్స్ జరిగాయో ఆ క్వెషన్ పేపర్స్ మొత్తం డిస్కస్ చేసి దీనిలో పెట్టడం అనేది జరుగుతుంది. యూ కెన్ యూజ్ దిస్. ఎవరికైతే 6-10థ్ ఎవరైతే వేరే స్టేట్స్‌లో చదువుకున్నారో బట్ ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తీసుకోవాలి. ఇది కూడా వాళ్ళు నోటిఫై చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ అబౌట్ దిస్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. దట్ ఈస్ ఐ విల్ బ్రేక్ డౌన్ ఈ సిలబస్ మొత్తం సిలబస్‌ని బ్రేక్ డౌన్ చేస్తే గిన మీకిది ఈజీ అవ్వడం అనేది జరుగుతుంది. ఏది చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. బుక్స్ ఏం చదవాలి? లేకపోతే గిన దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫికల్ట్ ఉంటుందా? ఈజీ ఉంటుందా? అనేది మొత్తం నేను ఇంకొక వీడియోలో బ్రేక్ డౌన్ చేస్తాను. ఈ లోపల మీరు ఎవరైతే నర్సింగ్ అని జీఎన్ఎం చేస్తుంటారో వాళ్ళకందరికీ ఈ వీడియో సర్క్యులేట్ సో దట్ మోర్ పీపుల్ గిన మనకు జాయిన్ అయినట్టయితే మనం డెఫినెట్‌లీ డైలీ మీకు ఓ 10 క్వెషన్స్, 15 క్వెషన్స్ నేను కూడా అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఐ విల్ బి పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ దిస్ స్విమ్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ టైమ్.